నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి ప్రతిరోజు వార్తా దినపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉంటాయో వాటిని విఫలంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మహా డిజిటల్ పత్రిక ఏవైతే ప్రచురించిందో అవి చూద్దాం. ముందుగా ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 12 మంది నక్సల్స్, 3 జవాన్ల మృతి, స్వాధీనమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇంకా భద్రతా దళాల ఆధీనంలో ఘటనా స్థలం అని చెప్పి ప్రచురించారు. ఇక పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు, హెచ్చరించిన కవిత, కల్వకుంట్ల కవిత. హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పు, సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి డిమాండ్. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజాపాలన అందిస్తుంది, సీఎం ఆదిలాబాద్ పర్యటనను విజయవంతం చేయండి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పిలుపునివ్వటం. ఇక ముందుగా మనం ఛత్తీస్గఢ్ గురించి చూస్తే, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. 12 మంది నక్సల్స్, 3 జవాన్లు కూడా మృతి చెందారు. స్వాధీనమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇంకా భద్రతా దళాల ఆధీనంలో ఘటనా స్థలం. ఆపరేషన్ కగార్లో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్పింది, ఎటువంటి పరిస్థితుల్లో మావోయిస్టు ప్రభావం అనేది ఎటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండకూడదు, ప్రజలకి మరింత దగ్గరగా ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి బాగా ఇది కలిగింది, నమ్మకం కలిగింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ మావోయిజం అనేది ఇప్పటికీ ఉన్న దేశ ప్రజలకు ఎంతో హానికరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే వారిని కూడా మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీనిలో భాగంగానే మరి ఈ ఎటువంటి పరిస్థితుల్లో మీరు మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలి, మావోయిస్టుల మీద మాత్రం ఉక్కుపాదం మోపడానికైతే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2026 జనవరి కల్లా ఎటువంటి పరిస్థితుల్లో మావోలు లేని దేశాన్ని చూస్తామంటూ కేంద్రం శపథం అయితే చేస్తుంది. ఇందులో భాగంగానే, ఈ కార్యక్రమంలో భాగంగానే అనేక మంది మావోలు మరి లొంగిపోవడం జరిగింది. హిడ్మా ఎన్కౌంటర్, హిడ్మా అంటే మనకు తెలుసు, అతను మావోల్లో ఒక అగ్రనేతగా వెలుగొందాడు. అతను ఎన్కౌంటర్ తర్వాత కూడా మావోయిస్టులు అందరూ కూడా 30 మంది, 40 మంది, 50 మంది, 60 మంది ఇలా ఎప్పటికప్పుడు లొంగిపోవడం మనం కూడా చూస్తూ ఉన్నాం. మరి కానీ అక్కడక్కడ ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రభావిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. దానిలో 12 మంది మరి నక్సల్స్ చనిపోతే 3 జవాన్లు కూడా మరి చనిపోవటం జరిగింది. ఇది అత్యంత బాధాకరం. అది జవాన్లైనా కావచ్చు, మావోలైనా కావచ్చు, ప్రాణికోటి పట్ల దయ కలిగి ఉండాలనేదే అసలు మన భారతదేశం యొక్క సిద్ధాంతం. మరి ప్రభుత్వం చెప్పినప్పుడు కంపల్సరీ మావోలు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతే అది వాళ్ళకు కూడా బాగుంటుంది. తద్వారా వాళ్ళకి పునరావాసాన్ని కూడా కల్పిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా ముందుకు వెళితే ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. తద్వారా జవాన్ల ప్రాణం కూడా పోయింది ఈ రోజున. మరి చూడాలి రానున్న రోజుల్లో మావోలు మరి మిగతా వారందరూ కూడా లొంగిపోయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతవరకు సహకరిస్తారనేది మనం చూద్దాం. ఇక పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు, హెచ్చరించిన కల్వకుంట్ల కవిత. మరి కల్వకుంట్ల కవిత ఈవిడి మనందరికీ తెలుసు, సుపరిచితురాలు, కేసీఆర్ గారి కుమార్తె. అంతవరకు మనకి తెలుసు. గతంలో ఎంపీగా పోటీ చేసింది, ఓడిపోయింది. ఆ తర్వాత లెక్కల కేసు ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. జైలు జీవితం కూడా నెలల ఆవిడ అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి లెక్కర కుంభకోణం అంటే మామూలు కుంభకోణం కాదని, ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అప్పట్లో మరి ఈవిడ మీద ఉన్న ఎలిగేషన్స్. తీరా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మరి ఈవిడ పద్ధతి నచ్చక, ఈవిడ మాట్లాడే మాటలు నచ్చక మరి కేసీఆర్ గారు గెట్ అవుట్ ఫ్రమ్ మై పార్టీ అని చెప్పి మరి మెడబెట్టుకు బయటికి గెంటేయడం జరిగింది. ఈవిడికి బయటికి వచ్చేసిన తర్వాత కూడా రకరకాల అభియోగాలు, అందరినీ తిట్టడాలు, గతంలో ఉన్న కేసీఆర్ యొక్క ఏదైతే పార్టీ ఉందో వాళ్ళ మీద విమర్శనాస్త్రాలు సంధించడాలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలామంది బీఆర్ఎస్ నేతలు కూడా చాలా గుర్రుగా ఉన్నారు. అదేమంటే నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానని చెప్పి ఈవిడికి చెప్పుకుంటూ ఉంటారు. దీనిలో భాగంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు అని హెచ్చరించింది. ఇష్యూ జరిగిపోయి 10 రోజులు అయింది. మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. మరి దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మొరిగినట్టు మరి ఏదో ఒక వీడియోలో చూసి మరి లేదంటే ఇలా జరుగుతుంది హాట్ టాపిక్, నేను మాట్లాడకపోతే ప్రజలు నన్ను గురించి మాట్లాడుకోవటం మర్చిపోతారు అనుకున్నారు. లేదంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడితే ఎప్పుడూ కూడా జనాల్లో ఏదో రకంగా
నెగిటివ్ పబ్లిసిటీయో పాజిటివ్ పబ్లిసిటీయో నేను జనాల్లో కొంచెం నలుగురిలో నానుతాను అనుకున్నారు. మరి ఏదో ఒక రకంగా మరి ఈవిడ కూడా కమెంట్ చేసేశారు. మరి ఒకప్పుడు మీరు సినిమా యాక్టరు, ఎట్లా మాట్లాడినా పర్లేదు, కానీ ఇప్పుడు మీరు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మంచిగా మాట్లాడాలని చెప్పారు కదా. ఎంత బాగా చెప్పారు కవిత గారు. మరి ఇదే మీరు అప్పట్లో మరి ఒక రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా మీరెంత జాగ్రత్తగా మాట్లాడాలి. మరి వాళ్ళ వంటలు, ఆంధ్ర వాళ్ళ వంటలు పెంటలాగా ఉంటాయని అన్నప్పుడు, లేదంటే మీరు రకరకాల డైరెక్ట్గా దూషించినప్పుడు ఏమైపోయింది మీకు? ఇవన్నీ ఎదుటి వాళ్ళు చెప్పటాకే సూక్తులా? మీకు అలాంటివి వర్తించవా అని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు అందరూ. అక్కడి నుంచి ఆంధ్ర నేతలు కాదు, ఇక్కడున్న లోకల్ తెలంగాణ ప్రజలే కూడా కవితమ్మని ప్రశ్నిస్తున్నారు. కవితమ్మ దగ్గర సమాధానం చెప్తాకి మరి ఉందో లేదో అంటే అలాంటి వాటికి మన కవితక్క సమాధానం చెప్పరు. కేవలం ఆరోపణలు చేయడానికి మాత్రమే ఉంటారు. కాబట్టి కవితమ్మ గారు మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు. ఫ్రెండ్స్, కవిత గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మరి కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారు, నా వక్రీకరించొద్దు నా మాటలు అని చెప్పి ఆయన చెప్పారు ఆల్రెడీ. దాని గురించి రాద్ధాంతం జరిగిన మాట వాస్తవం. కానీ ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ మరి కవిత గారు మాట్లాడే విధానం అనేది చాలా అందరికీ తెలుసు. ఎంత గట్టిగా ఆవిడ నిర్మోహమాటంగా తిట్టినట్టుగా మాట్లాడిన మాటలు, ఆ ఆంధ్ర గురించి కామెంట్ చేసిన మాటలు కూడా ఈ రోజున అందరూ ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. మరి ఈవిడ కూడా ఒకసారి సరిచూసుకుని మరి ఎదటోళ్ళకి సూక్తులు చెప్పే ముందు, ఎదటోళ్ళకి నీతులు చెప్పే ముందు మనం కూడా పాటించాలి. అసలు తండ్రి యొక్క నమ్మకాన్ని ఎందుకు కోల్పోయావు? కేవలం అన్నగారి యొక్క నమ్మకాన్ని నువ్వు ఎందుకు కోల్పోయావు? నీ యొక్క పార్టీలో, నీ కుటుంబంలో ఉండి, కుటుంబంలో నువ్వు సరిగ్గా లేకుండా బయటకు వచ్చి ఎదుట వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు ఎలా ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున సొంత అన్నయ్యకి ఎర్త పెడతానికి ట్రై చేస్తుందని, రానున్న రోజుల్లో మరి బలీయమైన శక్తిగా ఎదుగుతాను, తాను పెద్దగా చేసుకుంటుందని చెప్పి బీఆర్ఎస్ నేతలందరూ కూడా బాహారపేటంగానే విమర్శిస్తున్నారు అవని. ఎందుకంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఇంత కొంత వెనుకంజలో ఉండడానికి, కాంగ్రెస్ పార్టీకి ఢీకొట్టే రేంజ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలోకి వెళ్ళిపోయి ఉండడానికి ప్రధాన కారణం కల్వకుంట్ల కవిత అనే భావిస్తున్నారు. చూడాలి మరి ఈవిడ నోటికి పని ఇంకా ఎన్నాళ్ళు చెప్తారో, మరి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వకుండా ఎన్నాళ్ళు ఆగుతారో. మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఈవిడ కూడా అందరితో పాటు తలాపాపం తెలవపెట్టుకుని అన్నట్టు ఈవిడ కూడా ఒకటైతే వేసేసారు. చూద్దాం ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. తర్వాత హిందువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పు, సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి డిమాండ్. హిందువులకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి అన్నారు. ఎందుకంటే దేవతల గురించి ఏదో రేవంత్ రెడ్డి మాట్లాడారని మరి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు హిందువులకి క్షమాపణ చెప్పు, మాదేమో ముస్లింలని, వాళ్ళని, హిందువులని, ఎందుకండి ఈ డ్రామా అంతా ఎందుకు? 100% భారతదేశం సమానత్వంగా అందరికీ కూడా ప్రజాస్వామ్య, మన రాజ్యాంగంలో అందరికీ హక్కు ఉంది. భారతదేశంలో సర్వమతాలు ఉంటాయి. హిందువులకి క్షమాపణ చెప్పు అని డైరెక్ట్గా మీరు మాట్లాడటం అనేది మీ రాజకీయ స్టేట్మెంట్గానే చూస్తున్నారు. కానీ హిందువుల మీద మీకున్న ప్రేమగా హిందువులు కూడా చుట్టం లేదు. దాన్ని కూడా ఆలోచించాలి. బీజేపీ పార్టీ ఓన్లీ హిందువుల పార్టీయే కాదు కదా. బీజేపీ పార్టీ అందరికీ పెట్టిన పార్టీ. మీరు కూడా త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు ఎంతో ముస్లిం సోదరులు కూడా మీరు మేలు చేసిందారు. కానీ మీరు కేవలం ఒక సైడ్ మాట్లాడినట్టుగా తీసుకుంటే మాత్రం అది మీ పార్టీకి మరింత చేటును చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా కూడా కంపల్సరీ వాళ్ళు మాట్లాడే మాటలు మరి ప్రజాస్వామ్యానికి భంగం కలిగేవిగా ఉండకూడదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజాపాలన అందిస్తుంది. సీఎం ఆదిలాబాద్ పర్యటనను విజయవంతం చేయండి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉచిత కరెంట్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గురువారం రోజు సీఎం ఆదిలాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్ల ప్రజాపాలనలో ప్రభుత్వం చేసిన మంచి పనులను గుర్తుగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మరి ఈరోజే ఆదిలాబాద్ పర్యటన ఉంది. మరి అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ
సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానం పలకటంలో ఆయన రిసీవ్ చేసుకోవడంలో కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు ముందుంటారు. ఎప్పుడూ కూడా ఆదిలాబాద్ ప్రజలకు మంచి చేయడానికి ముందుండే. ఇప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆదిలాబాద్లో అనేక జాయినింగ్స్ అయితే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. అంటే దానిలో మరి కంది శ్రీనివాసరెడ్డి యొక్క పాత్ర మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. చూడాలి ఈరోజు ఆదిలాబాద్ పర్యటన ఏ విధంగా పోతుంది, మరి సీఎం ఏ రకంగా మాట్లాడబోతున్నారు అని. ఇక త్వరలో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. 6 మాసాల్లో లక్షలకు చేరుతాం. ఆడబిడ్డలను యజమానులు చేశాం. వ్యవసాయం పండుగ చేశాం. కిరికిరి గాళ్లను పక్కన పెట్టండి, ప్రభుత్వంలో ఉండేవారిని ఎన్నుకోండి, హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మనందరికీ తెలుసు సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఆయన మాట్లాడే మాటల్లో ఘాటు ఉంటుందేమో కానీ 100% ప్రజలకి చేరువయ్యే విధంగా సూటిగా ఉంటుంది. దానిలో మాత్రం ప్రజలకి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది, కిరికిరి గాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టండి, మనం ఏం చేసాం అన్న దాని గురించి ఈయన నిన్న చెప్పడం జరిగింది. ఇక మనం చూడొచ్చు, 10 ఏళ్లలో నేనే సీఎం ఉంటాను, ఉత్తరాదిని నన్ను బీజేపీ పాపులర్ చేస్తున్నందుకు సంతోషం, జూబ్లీ హిల్స్ డిపాజిట్ కోల్పోవడం వల్లే బీజేపీ రాద్ధాంతమని ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. తెలంగాణలో 2 టర్మ్ల నా నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, 2 టర్మ్లు తాను సీఎంగా ఉండటం పక్కా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని కూడా మరి ప్రచురించడం జరిగింది. ఇక మనం చూడొచ్చు, స్వాగతం సుస్వాగతం 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాలకు ఆదిలాబాద్కు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అని మరి కంది శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం పలుకుతున్నారు. కంది శ్రీనివాసరెడ్డి గారు మనకు తెలుసు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్. ఈయన మరి రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా దీనిలో మరి ప్రచురించారు. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 12 మంది నక్సల్స్, 3 జవాన్ల మృతి. మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇదే విధంగా కోడి మస్తు డిమాండ్, పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్, 4 రోజుల్లో 240 వరకు పెరిగిన చికెన్ ధర, రాష్ట్రంలో తొలి విడత చికెన్ ఖర్చే 30 కోట్లు. మరి చికెన్ అనేది చాలామందికి నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ కూడా మరి కొంచెం అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ప్రైజు, కానీ ఆ ప్రైజ్ కూడా కొండకి కూర్చున్నట్టుగా ఇప్పుడు కూడా 200-210 వరకు ఉంది ఈ మధ్యకాలంలో, కానీ మరి 240 వరకు చేరింది. దీనికి కూడా ప్రధాన కారణం లేకపోలేదు. ఎందుకంటే గతంలో కోళ్ళు విపరీతమైన వైరస్ వచ్చి చనిపోయినప్పుడు లక్షల్లో కోట్లలో రూపాయల కూడా పౌల్ట్రీ యాజమాన్యాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ లాస్ పోయిన పరిస్థితి. ఆ లాస్ని మరి కొంచెం సవరించుకుంటానికి అనుకోవచ్చు, లేదంటే కవర్ చేసుకుంటానికి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ అప్పటి నుంచి కూడా చికెన్ రేట్లు అయితే తగ్గలేదు. కానీ మాంస ప్రియులకు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కొంచెం గాబరపాటుకు గురి చేస్తూ ఉంటుంది, అమ్మో 240 పెట్టాలని. కానీ ఒకటి మాత్రం కష్టం, మన తెలంగాణలో అది ఎంత ఉన్నా కూడా మరి మాంస ప్రియులందరూ కూడా తగ్గేదే లేదంటారు, అది మాత్రం మనకు తెలుసు. ఇక నెక్స్ట్, భూ సమస్యలపై త్వరలో ట్రిబ్యునల్స్ అని, ఒకే కొడుకు కిందకు ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్, హిల్డ్ పాలసీపై బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి, నాటి మున్సిపల్ మంత్రి ముడుపులు తీసుకుని ల్యాండ్ కన్వర్షన్ చేశారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నోరుందని మాట్లాడితే ఎలా అని హిల్డ్ పాలసీపై స్పందిస్తూ నోరుందని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆనాడు ప్రభుత్వంలో MAUD మంత్రిగా ఆయనకు వచ్చిన వారికి, ముడుపులు చెల్లించిన వారికి ల్యాండ్ కన్వర్షన్ చేశారు. వారికి అవసరమైన ప్రాంతాలను రెసిడెన్షియల్ ప్రాంతాలుగా మార్చారు. మేమేం అలా చేయలేదు, పారదర్శకంగా క్యాబినెట్ తీర్మానం చేశాం. ఆనాడు కన్వర్షన్ చేసిన ల్యాండ్ వివరాల చిట్టు విప్పుతానని చెప్పి ఈయన కుండ బద్దలు కొట్టారు మరి పొంగులేటి. ఇక మనం చూడొచ్చు, దీనిలో కొనసాగింపుగా ఇందా మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడమని. అలాగే కవితక్క మీరు చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా ఆలోచించి మాట్లాడతారు. మరి మీరు చెప్పడమేనా, మీరు కూడా ఆలోచించామని మాట్లాడతారా? మీరు కూడా అది చూడండి. మరి మీరేదో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేరనుకుంటే అదేదో జాగృతి అని బీఆర్ఎస్లో ఉండేది, దానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. అదే జాగృతి పార్టీ పెట్టి మరి నాన్నగారికి వ్యతిరేకంగా వెళ్ళబోతున్నారని కూడా టాక్ నడుస్తుంది. మరి ఆ రకంగా చూసుకుంటే మీకు డిపాజిట్లు వస్తాయా రావా అనేది కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు. చూడాలి మరి మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంటుందో. కానీ ఏదో ఒక రకంగా పబ్లిసిటీ పర్పస్ మీరు ఉండడానికి మాత్రం, అందరి నోళ్ళలో ఉండడానికి మాత్రం ఏ రకంగా ఉండాలో అవి మాత్రం సక్సెస్ అవుతున్నారు. అందులో భాగంగానే మీరు పవన్ కళ్యాణ్ని ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటారు అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజలు కావచ్చు గుసగుసలాడుకుంటున్నారు. మీరైతే కొంచెం మీరు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని వాళ్ళు కూడా హితవు పలుకుతున్నారు. ఇక
తెలంగాణ మోడల్కు సహకరించండి అని చెప్పారు. మనం చూడొచ్చు ప్రధాని నరేంద్ర మోడీని మరి కలవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం పలికారు. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం పలికారు. రేవంత్ ప్రయత్నాన్ని కూడా ఆయన ప్రధాని మోడీ చాలా అభినందించినట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం పలికారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఫ్యూచర్ సిటీకి ఆహ్వానం. నిజంగానే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అనేది నిజంగానే మన రాష్ట్రానికి అది ఎంతో కీర్తిగా తెచ్చిపెడుతుంది అంటూ ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో మరి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తున్నారు. అనేక రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రుల్ని ఆహ్వానిస్తున్నారు. మరి దాదాపు స్టేజ్ మీద 3000 మందికి పైగా ఉండేటట్టుగా మరి కసరత్తులు చేస్తున్నారు. మరి అందరు మంత్రులు కానీ దేశ ప్రధాని కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో మన తెలంగాణ ఏ రకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేది ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందబోతుంది. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక పెట్టుబడులు రాబోతున్నాయి. తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతున్నారు. మరి ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ సర్కార్ ఏ రకంగా తమ నిజాయితీతో నిబద్ధతతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నారనేది మరొక్కసారి మనకి అర్థం కాబోతుంది. ఈ 8-9 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ 100% సక్సెస్ కావాలని మనసా వాచ కర్మణ కూడా కోరుకుంటుంది ఏఎన్ఎన్ న్యూస్ కూడా. ఇక 10 ఏళ్ళు నేనే సీఎం, 10 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని ఆయన బుధవారం ప్రధాని మీడియాతో మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో ప్రజలతో చిట్చాట్ నిర్వహించారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ తనను పాపులర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తన నేతృత్వంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని, ఆవేదనతో తన వ్యాఖ్యలు వివాదాస్పదం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన అంశాలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓకే, తమ్ముడే పేకాటే. మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రిని అయితే కలుస్తారు, కానీ బీజేపీ పార్టీ సిద్ధాంతాలకి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో మరి నా మాటల్ని వక్రీకరిస్తున్నారు, నన్ను మీరు అక్కడ ఫేమస్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలను చెప్తూనే ఆయన ఒక రకంగా వ్యంగ్యంగానే మాట్లాడారు అక్కడ ప్రెస్ మీట్లో. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రధానమంత్రి గారిని గ్లోబల్ సమ్మిట్కి ఇన్వైట్ చేశారు. ఇది చాలా మంచి వాతావరణం, అందరూ కూడా ఆహ్వానించాలి. గతంకి ఇప్పటికి తేడా అదే. మరి ఆ తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు కూడా దేశ ప్రధానిగా ఆయన విఘ్నత ఉన్న నాయకుడు, దేశ నాయకుడు, మన దేశ ప్రధాని. ఆయన బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, రాజకీయ పార్టీలకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయి, కానీ రాష్ట్రానికి పంపించాల్సిన నిధుల విషయంలో కూడా మరి అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా పాజిటివ్ వేలో ఉండి మరి ఉండడం వలన తమ యొక్క సాధక బాధకాలు ప్రధానమంత్రికి లేదంటే కేంద్రానికి చెప్పుకోవడం ద్వారా నిధులను అయితే తీసుకుని తెలంగాణ రాష్ట్రానికి రావడం అనేది జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ఏదైతే ఉందో కేసీఆర్ ఇవే తప్పులు చేశారు. రాష్ట్రానికి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. కాబట్టే లక్షల్లో కోట్లల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి. లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అని డైరెక్ట్గా మనందరికీ కూడా ఎంతోమంది ఇప్పటికి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే గతంలో కూడా ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేయలేదు కేసీఆర్ అనుకో, మరి కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అలా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ప్రధానమంత్రితో సయోధ్యగా ఉంటూనే రాష్ట్రానికి తేవలసిన నిధులన్నీ తీసుకురావడంలో ఈయన సక్సెస్ అవుతున్నారు. మరో 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన గంట బజాయించి అయితే చెప్పారు. ఇది రేవంత్ యొక్క కాన్ఫిడెంట్కి ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఇక
ప్రపంచానికి వాణిజ్యానికి అమెరికా బ్రేక్, 30 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల ఉక్కుపాదం, యూఏ మెక్సికోతో సహా 30 దేశాలపై 30% సుంకాలు, వాణిజ్య వివాదాలకు కొత్త దారి, మిత్ర దేశాల నుంచి ప్రతీకారం తప్పదా? ఈ ట్రంప్ ఎక్కిన దగ్గర నుంచి దౌర్భాగ్యం అయితే ఏర్పడిందని మనందరికీ తెలుసు. ఒక భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ట్రంప్ గ్రహణం పట్టుకుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట. ఏదో జాత్యహంకారం, తామేదో అగ్రరాజ్యంగా ఉన్నామని ధీమా. కానీ నెక్స్ట్ ఈ డొనాల్డ్ ట్రంప్ ఎంతో కాలం ఉండడు, 100% సాగనంపుతాకి రెడీగా ఉన్నారు. ఈ డొనాల్డ్ ట్రంప్ వలన అతను అనుకుంటున్నాడు దేశాలన్నింటినీ నేను కంట్రోల్లో పెడుతున్నాను, దేశాలన్నిటి మీద ఉక్కుపాదం మోపుతున్నానని. కానీ ఎంత ప్రెషర్ నువ్వు ఇస్తే, బాల్ని ఎంత ప్రెషర్గా నువ్వు గట్టిగా పట్టుకుని నొక్కితే అంతకంటే ఎక్కువగా రివర్సల్ వస్తుంది. ఈ ట్రంప్ మరి అతి త్వరలో ఈయన కూడా తన కాలం ముగిసే తర్వాత ఇక అంతా కూడా నమస్కారం చెప్పుకోవచ్చు ట్రంప్కి. ఎందుకంటే అన్ని దేశాలు కూడా అంత గుర్రుగా ఉన్నాయి. మరి అన్ని దేశాల మీద బతికే అమెరికా ఈ రోజున దొంగ నాటకాలు ఆడుతూ రకరకాల కుయుక్తులు పన్నుతూ ఉంటుంది. ట్రంప్ ఆధ్వర్యంలో అది ఇంకా చాలా ఎక్కువగా జరుగుతుంది. భారతదేశం కూడా ట్రంప్ వలన చాలా లాస్ పోతుంది. అది మన పై అధికారులు కూడా గమనిస్తున్నారు. సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి అంత స్కెచ్ రెడీ అవుతున్నట్టుగా కూడా మరి మనం చూస్తున్నాం. అతి త్వరలో మరి ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకుంటారు. మన తెలంగాణలో ఇదివరకు ఒక సామెత ఉంది, రిటర్న్ గిఫ్ట్. మరి మంచిగా రిటర్న్ గిఫ్ట్ భారతదేశం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈయన ఏం చేస్తాడో ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మనం కూడా చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇక పెన్షన్ రివిజన్పై ఊహాగానాలకు తెర, 8వ తేదీన సంఘంలో సవరణపై కేంద్రం స్పష్టత, అనుమానాలకు తెరదించిన పార్లమెంటు వేదిక. ఫాల్కన్ గ్రూప్ స్కాము, విమానం అమ్మేందుకు సిద్ధమైన ఈడీ, వచ్చిన డబ్బులను బాధితులకు పంపాలని నిర్ణయం. హిందువులపై కాంగ్రెస్ విషం చిమ్ముతుందని, హిందూ సమాజమంతా సీఎం వ్యాఖ్యలపై స్పందించాలని, కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పీచుపల్లిలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం. ఇక చాలా వరకు సర్పంచ్ పదవులన్నీ కూడా ఏకగ్రీవం కాబోతున్నాయి. ఇక మీరు జర్నలిస్టు అవ్వాలనుకుంటున్నారా? జర్నలిజంలో రాణించిన సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను అరికట్టాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణ అవకాశం అని చెప్పి మరి యాడ్ ఇవ్వడం జరిగింది. ఏఎన్ఎన్లో జర్నలిజానికి సంబంధించి ఇప్పటికే కొన్ని గ్రూపులకి కోర్సులు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మరి కొన్ని గ్రూపులు జాయిన్ అవుతున్నారు. మీరు కూడా జర్నలిజంలో మీరు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు జర్నలిస్ట్ కావాలని నిజంగా దాని మీద మీకు బాధ్యత కలిగిన జర్నలిస్ట్గా మీరు ఎదగాలనుకుంటే మీకు ఏఎన్ఎన్ జర్నలిజం స్కూల్ అనేది మీకు ఇన్వైట్ చేస్తుంది. కంపల్సరీ రానున్న రోజుల్లో ఒక గొప్ప జర్నలిస్ట్గా మిమ్మల్ని తీర్చిదిద్ది బయటకు పంపడానికి ఏఎన్ఎన్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏఎన్ఎన్ జర్నలిజం స్కూల్లో జాయిన్ అవ్వండి. మీరు ఒక మంచి పరిపూర్ణమైన జర్నలిస్టుగా బయటకు వెళ్ళండి. రైట్. ఇక నెక్స్ట్, సజావుగా ఆర్కేపీ ఓసీపీ దశ 2 పర్యావరణ ప్రజా విచారణ. హాజరైన పర్యావరణ ఇంజనీర్లు, జిల్లా అదనపు కలెక్టర్, నామమాత్రంగా కొంతమంది ఆందోళన, అధిక సంఖ్యలో హాజరైన వివిధ కార్మిక సంఘాల నేతలు. రైతాంగం పండించిన పత్తి పంటను కొనుగోలు చేయాలి, కౌలు రైతు పంటను కొనాలి, తన పేరుతో కోత విధించారు. బీజేపీ నేత కొయ్యల ఏమజ్జి డిమాండ్ చేశారు. ఇక ఇంపార్టెంట్గా ఇవన్నీ చూసుకున్నాం. పంచాయతీ ఎన్నికలకు రోజు సెలవులు. మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ కరి. ఇక ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే అక్కడ కంపల్సరీ సెలవు ఇవ్వాల్సింది. ఎందుకంటే తమ ఓటు హక్కుని ఎవరైనా వినియోగించుకోవాలి. అది సెలవు దినం అయ్యి ఉంటేనే కంపల్సరీ ఉంటుంది. న్యాయం జరుగుతుందని ప్రజలకు భరోసా కొనసాగించాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. రైస్ మిల్లర్లు ధాన్యంలో తరుగును తీయొద్దు అని చెప్పి కూడా మరి అధికారులు చెప్తున్నట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు. మనం ఇందాకనే చెప్పుకున్నాం. మరి ఆదిలాబాద్లో అత్యంత బలంగా రోజుకు బలం పెంచుకుంటూ, తన బలాన్ని పెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర అయితే కొనసాగుతుంది. దీనికి ఆద్యులు మరి అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఆయన ఆధ్వర్యంలో నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అప్రతిహాసంగా ముందుకు దూసుకుపోతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే గత 2 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా వర్క్ చేస్తూ మరి లోకల్గా కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ నిరంతరం అన్నదానం చేస్తూ ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ తన మార్కుగా సృష్టించుకున్న కంది శ్రీనివాసరెడ్డి మరి అత్యంత బలీయమంగా
ఎదుగుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఎటువంటి పరిస్థితుల్లో విజయ తీరాలకు చేర్చాలని కంకణం కట్టుకున్నట్టుగా కూడా మనకు తెలుసు. అదేవిధంగా ఈరోజు ఆదిలాబాద్లో మరి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న వేళ కంది శ్రీనివాసరెడ్డి మరి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ ఏకం చేయటం, మరి అక్కడ ఆ సభ సక్సెస్ అయ్యేటట్టు చుట్టం ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఇక బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద చెప్పారని కూడా ప్రచురించారు. హిందూ దేవతల జోలికి వస్తే ఊరుకోం. బీజేపీ వరంగల్ జిల్లాలో అధ్యక్షులు గంట రవికుమార్ ఆందోళన చేపట్టారు. సో ఎవరైనా కూడా దేవతలు దేవుళ్ళ గురించి మాట్లాడకూడదు. అది ఒకరికి సంబంధించి ఒకరికి బాధ కలుగుద్ది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా మాట్లాడుకోని పరిస్థితి, కానీ ఒక రకంగా మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా వక్రీకరించడానికి ఇంకొక రాజకీయ నాయకులు బీజేపీ వాళ్ళు రెడీలో ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి స్వార్థపూరిత రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకి మేలు చేసే రాజకీయాలు చేయాలని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. కానీ అలాంటివి ఉంటున్నాయా అంటే ప్రస్తుతం మనం చూస్తున్నామా? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా మనం అన్న మాట ఒకటైతే దానికి విపరీతార్థాలు తీసి రకరకాలుగా చేసి బద్నాం చేయడానికి రెడీగా ఉంటున్నారు. కానీ ఏం అన్నాము, ఎందుకు అన్నామని కానీ ప్రజలైతే గమనిస్తున్నారు. ప్రజలకి తెలుసు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. అనుకుంటారు రాజకీయ నాయకులు మేమేం చెప్తే ప్రజలు అది నమ్ముతారని. నో, ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ రిజల్ట్ ఇవ్వాలో ప్రజలకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఇక అందంగా ఉన్నానని నలుగురిని, చివరికి కన్న కొడుకుని కూడా ఇక క్రైమ్కి సంబంధించి కూడా కొన్ని రాశారు. శబరిమల యాత్రలో అడవిలోకి ప్లాస్టిక్ వేస్తే కఠినమైన చర్యలు. మనకు తెలుసు ఈ కార్తీక మాసం వచ్చిందంటే కూడా శబరిమలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు మరి భక్తులు, అయ్యప్ప భక్తులు విపరీతంగా వెళ్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, కానీ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే భక్తులు అత్యంత నియమనిష్టలతో మరి మండల దీక్ష చేసి ఆ తర్వాత శబరిమల వెళ్ళి మరి అయ్యప్పకి తమ మొక్కులు చెల్లించుకుని ఆయన యొక్క దర్శనాన్ని చేసుకుని వస్తూ ఉంటారు. అలాంటి తెలుగు ప్రజల్ని కూడా శబరిమల కేరళ ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకున్న పాప లేదని అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ ఇక్కడైతే అడవిలో ప్లాస్టిక్ వేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు, కరెక్టే. కానీ అదే సమయంలో మరి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన అయ్యప్ప భక్తులను అయితే సరిగ్గా ట్రీట్ చేయకపోతే అది రానున్న రోజుల్లో శబరిమల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా తెలుగు రాష్ట్రాల్లో అనేక అయ్యప్ప గుడులు అయితే ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరి ఒక దగ్గర మనకి అవమానం జరుగుతుందంటే అక్కడికి ఎవరు వెళ్ళరు. కాబట్టి అక్కడ మిగతా అయ్యప్పలందరూ కూడా వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ ఇరుముళ్ళని సమర్పించినట్టయితే విపరీతమైన కొన్ని లక్షల కోట్ల రూపాయలని మరి శబరిమల దేవస్థానం కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేరళ ప్రభుత్వం సరిగ్గా స్పందించి మనోభావాల్ని దెబ్బతీయకుండా మరి ఉండి ఈ ఎంతోమంది అయ్యప్ప స్వామిని ఎంతగానో భక్తితో కొలిచే తెలుగు వారిని గౌరవించాల్సిన బాధ్యత కేరళ ప్రభుత్వం మీద ఉంటుంది. అలాగే వెళ్ళిన అయ్యప్ప స్వాములు ఎవరైనా కూడా మరి పర్యావరణం పట్ల మనందరం కూడా కరెక్ట్గా విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ తాగిని పడేయకుండా ఏదైతే చెత్తబుట్టలో ఇస్తారో అందులోనే వేయటం వల్ల తద్వారా మరి పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. మనం అలాంటి మేలు చేస్తేనే భగవంతుడు కూడా మనల్ని దగ్గరికి చూసుకుంటాడనేది హిందుత్వంలో మనందరికీ కూడా తెలుసు. చూసి మనం ఎవరు కూడా తప్పులు చేయొద్దు. ఇక 2000 ప్రొజెక్టర్ అమెజాన్కు 35,000 షాక్ అని చెప్పి కూడా ప్రచురించారు. అదేవిధంగా ఇక సినిమా న్యూస్లు కూడా ఇక రాజాసాబ్ నిడివి ఎక్కువేనట. మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రకంగా ఇది ఒక గుడ్ న్యూస్. తమ యొక్క హీరో ప్రభాస్ని మరి వెండి తెర మీద ఇంకాస్త ఎక్కువసేపు చూసుకుంటే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు చెప్పండి. మరి నిడివి ఎక్కువే అంటే ప్రొడ్యూసర్కి ఏదన్నా కొంచెం ఇంకా ఎక్కువ తీయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందేమో, కానీ ఒక సామాన్య ఆడియన్కి మాత్రం మరి తమ అభిమాన హీరోని ఎక్కువసేపు తెర మీద చూసుకోవచ్చు కదా అని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఏ విధంగా కనబడబోతున్నాడు అనేది అందరిలోనూ ఉత్కంఠగా ఉంది. ఇక అలాంటి వారిని శిక్షించాలి అని చెప్పి రష్మికాంత్ టెక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభమైపోయిందని, ఇప్పుడు పూర్తి స్థాయి డిజిటల్ ఇండియాగా మారిపోయిందని, దీంతో సాంకేతిక పెరిగే కొద్ది సవాళ్ళు కూడా అదే స్థాయిలో రోజుకు పెరిగిపోతున్నాయని, టెక్నాలజీ ఎంతగా వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే విధంగా సమస్యలు కూడా తెచ్చిపెడుతుందని, ముఖ్యంగా ఏఐ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ఉద్యోగాలపై ప్రభావం మాత్రమే కాదు వ్యక్తిగత గోప్యత కూడా సవాల్గా మారింది. సినీతారుల ఫోటోలను ఇష్టం వచ్చినట్లుగా ఏఐతో ఎడిట్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.
వీటిలో మంచి కంటే ఎక్కువ అసభ్యకర కంటెంట్ ఉంటుంది అని చెప్పి రష్మిక మందన్న చెప్తున్నారు. వాస్తవం కూడా అది మనకు తెలుసు. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత ఒక మంచి పని చేయడానికి ఏఐ వచ్చింది, కానీ దాన్ని బ్యాడ్గా ఉపయోగిస్తున్నారు. అదే ఏదైనా సోషల్ మీడియాని ఏదైనా మనం మంచికి వాడితే మంచి, చెడుకు వాడితే చెడు. కాబట్టి ఇలాంటి అసభ్యకరంగా పోస్టులు పెట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పి కూడా మరి ఆవిడ చెప్తుంది. ఇక బాలీవుడ్లో 6 డజన్ సినిమాలు క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు అని కూడా ప్రచురించారు. కథలు రాస్తున్నానని చెప్పి కీర్తి సురేష్ చెప్తున్నారు. కీర్తి సురేష్ తెలుసు మనకి, మహానటితో తెలుగులో ఒక్కసారిగా, అదేవిధంగా దేశం మొత్తం కూడా అందరూ ఆమె వైపు చూసేటట్టు చేసుకుంది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్కి అయితే వెళ్ళలేదు. టాలీవుడ్, మాలీవుడ్ అనే కోలీవుడ్ మొత్తానికి కూడా ఎన్నో సినిమాలు చేసింది కీర్తి సురేష్. మరి ఆమె కీర్తి మరింత పెరిగేటట్టుగా కథలు కూడా రాస్తున్నానని అయితే చెప్తుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో, మరి కీర్తి సురేష్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మనం ఏపీకి వెళదాం. ఏపీలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఏమేమి రాశారో. దీనిలో ఇంపార్టెంట్గా హెడ్లైన్స్ చదివే ప్రయత్నం చేద్దాం. జనరిక్ సెమాగ్లూటైడ్ తయారీకి డాక్టర్ రెడ్డీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. నోవో నార్కిడ్స్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైందని ప్రచురించారు. ఇక రూపాయి గాయనికి ఆర్బీఐ ఆర్బీఐ మందేమిటో అని చెప్పి ప్రశ్నించారు. ద్రవ్య పరపతి సమీక్ష షురు, రేపు నిర్ణయాల ప్రకటన, కరెన్సీ అందుకునేందుకు చర్యలు. రూపాయి విలువ తగ్గుతుందని చెప్పి అనేక ఊహాగానాలు వస్తున్న వేళ ఏం జరగబోతుందోనని అందరికీ కూడా ఒకంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక ఈ నెల 10 నుంచి నెఫ్రోప్లస్ ఐపీఓ 353 కోట్లు తాజాగా ఈక్విటీ జారీ చేశారని కూడా దీనిలో ప్రచురించారు. ఇక స్పోర్ట్స్ విషయంలో 4వ ర్యాంకుకు విరాట్ అని నిన్న మ్యాచ్ మనందరం కూడా చూసాము. ఎందుకంటే దగ్గర 358 రన్స్ కొట్టి ఆ టార్గెట్ని మనం నిన్న కోల్పోవటం, ఆ టార్గెట్ని వాళ్ళు ఛేదించేశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. దాన్ని మనం కోల్పోవటం నిజంగా బాధాకరం, కానీ గెలిపోవటం అనేవి మ్యాచ్లో సహజం. మరి ఇంకొక మ్యాచ్ ఉంది, అది డిసైడ్ చేస్తుంది. వీ హోప్ ఎటువంటి పరిస్థితుల్లో ఇండియా ఆ జట్టు అది గెలుస్తుంది ఆ మ్యాచ్ అనుకోవచ్చు. ఇక హార్దిక్ గిల్ వచ్చేశారు. మళ్ళీ జట్టులోకి బుమ్రా సఫారీలతో T20 సిరీస్కు టీమిండియా జట్టును కూడా మరి ప్రకటించేశారు. దీనిలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉంటాడు. గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్, సంజు శాంసన్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్, కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్. ఇక మరి టెస్ట్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా వన్డేలో T20లో కూడా టీమిండియా చాలా బలంగా అయితే ఉంది. టెస్టులో ఇంకొంచెం బలాన్ని పెంచుకోవాల్సి ఉంది. అయితే 1-1తో మనం చూసాం, 1-1తో సమానంగా నిలిచింది. అత్యంత బౌలర్లపై నిన్న పాసిఫిక్ దాడి అనుకోవచ్చు. టీమిండియా బ్యాట్స్మెన్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కావచ్చు. టీమిండియా ఏదైతే బ్యాటింగ్ చేసిన విధానానికి ఎవ్వరూ కూడా అక్కడ బ్యాడ్గా నెగిటివ్గా రాలేదు. ఎందుకంటే గెలిపోవటంలో అనేది సహజం. 3వ మ్యాచ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మరి ఇండియా గెలిచే అవకాశానికి మరి ఉంటుందని మనందరం కూడా ఆశిద్దాం. భారతీయులందరూ కూడా ఎప్పుడు ఆశావాద దృక్పథంతోనే ఉంటాం. ఇక విరాట్ గురించి మనం ఒక నిమిషం మాట్లాడుకుంటే, విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో విరుచుకుపడ్డాడు. యాక్చువల్గా విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన టైంలో మరి భారత్ ఓడిపోయి చాలా తక్కువ. ఎందుకంటే ధోని తర్వాత ఇలా ఎక్కువగా తను ఆడిన ప్రతి మ్యాచ్ కూడా గెలుపుకి కారణమవుతూ ఉంటాడు. మరి అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా నిన్న జరిగిన మ్యాచ్లో మనం మాట్లాడుకోవాలి. సెంచరీ బాదాడు రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్లో చెన్నైకి ఆడుతున్నట్లున్నాడు రుతురాజ్ గైక్వాడ్, కానీ మంచి టాలెంటెడ్ ప్లేయర్. మరి రుతురాజ్ గైక్వాడ్ కూడా నిన్న ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్, అరకు కాఫీ స్థాయిలో ప్రచారం పొందాలి. రైతాంగం కోసం త్వరలోనే ప్రణాళిక. పంటను వినియోగదారులకే అమ్మేలా చర్యలు. భూ రికార్డులు తారుమారులు చేసిన జగన్. నచ్చని వాళ్ళు భూ నిషేధిత జాబితాలో సొంతదారుల హక్కులు నాడు పోగొట్టారో అవన్నీ సరిచేస్తున్నాం, సంజీవిని తెస్తున్నాం. రైతన్న మీకోసం చంద్రబాబు వెల్లడి. తూర్పులోని నల్లజర్ల సభలో నులక మంచంపై కూర్చుని రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి చేశారు. ఆయన నులక మంచం మీద కూర్చున్నారు. రైతుల్ని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చాలా కుదేలు చేశారని చంద్రబాబు నాయుడు అయితే విమర్శించారు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకరిపై ఒకరు విమర్శన అస్త్రాలు చేసుకోవడం సహజం. కానీ రైతులకు తెలుసు ఎవరేం చేశారనేది. రైతులకైతే ఒక దృష్టి ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఏవైతే కొన్ని జరగలేదో దాన్ని
సరిచేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక విజనరీ ఉన్న లీడర్గా చంద్రబాబుకి అయితే ప్రజల్లో కావచ్చు మంచి పేరైతే ఉంది. సంబంధిత అధికారుల్లో కూడా మంచి విజనరీ లీడర్గా పేరుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పరుగులు పెట్టిస్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం, బీజేపీతో ఉన్న కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మరి ఈ విషయంలో ప్రజలందరూ కూడా కొంత పాజిటివ్ వేవ్లో ఉన్నారన్నమాట మరి వాస్తవం. అది దాన్ని మనం కూడా ఒప్పుకొని తీరాలి. ఇక విశాఖకు మరో గ్లోబల్ డేటా సెంటర్ అంట. ముందుకు వచ్చిన ఐటీ సంస్థ కంట్రోల్ 350 మెగావాట్ల సెంటర్ స్థాపనకు ప్రతిపాదన. రెవెన్యూ అధికారులతో కలిసి భూముల పరిశీలన. విశాఖ వచ్చేందుకు మరో 2 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని కూడా దీనిలో ప్రచురించారు. ఇక నేడే భారత్కు పుతినని రాత్రి 7 గంటలకు ఢిల్లీకి ప్రధానికి ఇచ్చే విందుకు హాజరు కాబోతున్నారు. రేపు మోడీతో హైదరాబాద్ హౌస్లో సమావేశమై చర్చలు. ఎన్ఎస్జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, ఏతో 5 అంచెల భద్రత. మరి మనకు తెలుసు, మనందరికీ కూడా మిత్ర దేశంలో ముందు జెన్యూన్గా ఉన్న మిత్రుడు ఎవరన్నా అంటే రష్యా కానీ ఇండియా కానీ ఒకసారి ఇద్దరు ప్రధానులు కలవబోతున్నారంటే ఒక పక్కన చైనా కావచ్చు, మరో పక్కన అమెరికా కావచ్చు, ఇంకో పక్క పాకిస్తాన్ కావచ్చు. అసలు వాళ్ళకి నిద్ర పట్టదు, ఏం జరగబోతుంది, వీళ్ళిద్దరు కలిసి మరేం చేయబోతున్నారని ఒక టెన్షన్ ఉంటుంది. 100% జెన్యూన్ మిత్రుడు అంటే మనకి రష్యా. మరి మరింత దౌత్య సంబంధాలు మనకి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. భారత ప్రధాని మోడీ అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మరి ఒక సౌహృదమైన వాతావరణంలో మాట్లాడుకుని భారతదేశానికి అదేవిధంగా రష్యాకి కూడా సత్సంబంధాన్ని మరింత పెంచే విధంగా జరగబోతున్నట్టుగా కూడా ఈ భేటీ తెలుస్తుంది. ఇక విశాఖకు మరో గ్లోబల్ డేటా సెంటర్ కూడా రాబోతుంది, అది కూడా చూసాం. ఇక రూపాయి స్థాయి పతనం అంట. అమెరికా డాలర్తో 90.15కు చేరిన విలువ. రూపాయి చరిత్రలో ఇదే అత్యంత బలహీన స్థాయి అని కూడా దీనిలో ప్రచురించారు. ఇక సంచార్ సౌదీపై పీచే 3 అని కూడా ప్రచురించారు. ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ ఇన్స్టాల్ చేయాలన్న ఆదేశాలు వెనక్కి తీసుకుంది కేంద్రం. ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా మరికొందరు ప్రతిపక్ష ఎంపీలు గ్యాస్ మాస్కులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఆక్సిజన్ ట్యాంక్ తీసుకుని వచ్చారు. ఇక సోనియా, రాహుల్, ప్రియాంక సహా పలువురు ఎంపీలు మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారని కూడా ప్రచురించారు. బౌబౌ అన్న రేణుక బీజేపీ సభా హక్కుల తీర్మానానికి స్పందనని కూడా ప్రచురించడం జరిగింది. ఇక పెంచలయ్య కుటుంబానికి 10 లక్షల సహాయం అందజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎస్, పెంచలయ్య తెలుసు మనకి. ఈయన ఒక సిపిఐ నేత. ఈయన్ని మరి కామాక్షి అని ఆమె చంపించిందనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఆమె వైసీపీ అని వాళ్ళు టీడీపీ వాళ్ళు మీ పార్టీ అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనే ధీమానైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరి పెంచలయ్య కుటుంబానికి అయితే కల్పించినట్టుగా చూసాను. దానికి వారికి 10 లక్షల సహాయాన్ని కూడా అందించారని కూడా ప్రచురించారు. ఇక రాజధానిలో పచ్చదనానికి ప్రాధాన్యమని మాస్టర్ ప్లాన్ ప్రకారం 30% బ్లూ అండ్ గ్రీన్. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కోసం 900 కోట్లు. జనవరి చివరి నుంచి సుందరీకరణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక ఆఖరి అంకంలో సాయుధ పోరాటం హిడ్మా. అసలు హిడ్మా ఏంటి? స్వాతంత్ర పోరాటంలో మిలిటెంట్ రాజకీయాల వల్ల జరిగిన ప్రాణ నష్టాలతో పోలిస్తే తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన నష్టాలు ఎక్కువ. దాంతో పోలిస్తే మావోయిస్టు సాయుధ ఉద్యమంలో జరిగిన ధన ప్రాణ నష్టాలు మరికొన్ని వందల రెట్లు ఎక్కువ. ఈ మూడింట్లో ఏవీ నిరుపయోగంగా జరగలేదు. కానీ అంతకన్నా తక్కువ త్యాగాలు, నష్టాలతో ప్రత్యామ్నాయ పోరాట మార్గాలతో ఎక్కువ మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎప్పటికైనా మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కూడా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మరి అదేవిధంగా మొకాలే శృంఖాల్లో భారతీయుల మేధా అని కూడా రాశారు. ఇక పబ్లిసిటీ ఫైట్ అని డిస్ప్లే డివైడ్ బోర్డుల ఏర్పాటులో కొత్త పాలసీ తెచ్చిన ప్రభుత్వాన్ని సరికొత్త ధరలు ఆక్షేపిస్తున్న ఎంఎస్ఎంఈ యాడ్ ఏజెన్సీలను కూడా ప్రచురించారు. ఇక పైసా వసూలు, పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం, ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డుకు తరలించేందుకు బేరాలు, 500 నుంచి 1000 వరకు డిమాండ్, ఇవ్వలేమని వేడుకున్న కనికరించని సిబ్బంది, నగదు చేతికి అందించిన తర్వాతే వార్డుల్లో రోగి తరలింపు. ఇది ప్రభుత్వ దవాఖానాల్లో కొన్ని చోట్ల జరుగుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి. వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి మరి ఇటువంటి చర్యలకు పూనుకున్నవన్నీ ఠాగూర్ హాస్పిటల్ రేంజ్లో డబ్బులు పెండాలను చూసే ప్రైవేట్ హాస్పిటల్ ఎంత తప్పు. మరి
మరి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మరి వాళ్ళకి శాలరీస్ బాగానే ఉంటాయి, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళ శాలరీస్ ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుంది. కానీ పైన మామూళ్ళకు కకృతికి అలవాటు పడి మరి పేద ప్రజల్ని ఇలాంటి పీడించే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత అయితే మరి ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇక ఇళ్లు కూల్చివేత, సివిల్ కోర్టు ఆదేశాలతో 42 ప్లాట్ల నిర్మాణం తొలగింపు, లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ప్లాట్ల యజమానుల మధ్య గొడవ, విద్యాధరపురంలో ప్లాట్ల వద్ద ఉద్రిక్తత, విజయవాడ ఇది కింద వస్తుంది. విద్యాధరపురంలో ఇది ప్లాట్ల కూల్చివేత, అక్రమంగా ఉన్న ప్లాట్ల కూల్చివేసినట్టుగా కూడా ప్రకటించారు. నేడు దుర్గగూడలో కలిసజ్యోతి ఉత్సవం అని కూడా ప్రచురించారు. ఇక సంస్కారవంతమైన రాజకీయాలు చేయాలి అని చెప్పి జ్యేష్ఠ కార్యకర్త జూపిడి హైమావతిని సత్కరించారు వెంకయ్యనాయుడు. చిత్రంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు, అది కూడా ప్రచురించారు. ఇక అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన దీక్ష. ఈ అగ్రిగోల్డ్ బాధితులు పాపం మాత్రం 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా వీళ్ళు తమ ఆవేదన కొనసాగిస్తూనే ఉన్నారు. మరి అగ్రిగోల్డ్లో ఎవరైతే తమ డబ్బులను కోల్పోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ వాళ్ళ యొక్క సాధక బాధలను తీర్చడం మాత్రం ఎవరు తీర్చలేకపోతున్నారు. ప్రభుత్వం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. అగ్రిగోల్డ్ బాధితులకు త్వరగా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రజల్లో కూడా గట్టిగా వినపడుతున్న డిమాండ్. మరి చూద్దాం ప్రభుత్వం ఏ మేరకు దాన్ని పరిష్కరిస్తుంది అనేది. రైతుల ఆదాయం పెంపుతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యదాయకం. ఇక క్షేత్రస్థాయిలో సాగు విధానం పరిశీలించాం. చినకో ఇంపాక్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్ షుగ్నా సబర్వాల్ అయితే తెలిపారని కూడా ప్రచురించారు. ఇంకా విజయవాడ తూర్పు నియోజక వార్తలను కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే నడిపించండి మీ వెంటే ఉంటాం రంగా నాడు పోస్టర్ ఆవిష్కరణలో వంగవీటి ఆశాకిరణ్, శంతన్ కుమార్, గాదె బాలాజీ తదితరులు నడిపించారు. రంగా ఆశయాలు ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కరూ ఆయన వారసులే. కులమతాలకు అతీతంగా రంగానాడు పోస్టర్ను ఆవిష్కరణలో వంగవీటి ఆశాకిరణ్ అయితే ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా యొక్క కుమార్తె. ఈవిడి అతి త్వరలో కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా మరి ఎప్పటి నుంచో కూడా ట్రెండింగ్లో ఉన్న పరిస్థితి. ఇంకా ఏ పార్టీలోకి వస్తారని అయితే తెలియదు కానీ మరి ఆశాకిరణ్ అయితే రాజకీయ ఎంట్రీకి దాదాపుగా ముహూర్తం ఖరారైపోయింది. మరి వంగవీటి మోహన్ రంగా ఈ పేరు మనం పెద్దగా మనం పరిచయం అవసరం చేసుకోవాల్సిన లేని పేరు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి కూడా, తెలుగు రాష్ట్రాలకు కాదు ఆ మాట వస్తే ఢిల్లీ వరకు కూడా వంగవీటి మోహన్ రంగా అంటే ఏంటో అందరికీ తెలుసు. పేద బడుగు బలహీన ప్రజల కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి తన ప్రాణాన్ని కూడా మరి బలిదానం అయిన పరిస్థితి. కానీ పేదల వైపు నుంచున్న ఒక ప్రజానాయకుడిగా ఇప్పటికీ కూడా ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగా. మరి ఆయన కుమారుడు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఇప్పుడు కుమార్తె ఆశాకిరణ్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. రానున్న రోజుల్లో మరి ఆవిడ ఏ పార్టీలోకి రాబోతున్నారనేది సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమె ఏ పార్టీలో చేరబోతున్నారనేది మరి ఉత్కంఠగా మారింది. ఇక చిన్న యాక్సిడెంట్స్ జరిగిన ఇవి కూడా రాశారు. కానీ ఎవరైనా కూడా మనం వ్యక్తిగతంగా కూడా మనం చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అమ్మోస్కబ్ ట్రైఫన్ అని కూడా రాశారు, ట్రైఫస్ అని రాశారు. తీవ్రమవుతున్న బ్యాక్టీరియా వ్యాప్తి. రాష్ట్రంలో 736 కేసులు నమోదు. అనధికారికంగా మరిన్ని పాజిటివ్లు. విజయనగరం, పల్నాడు జిల్లాలో వ్యాధి లక్షణాలతో 3 మృతి. జ్వరం, నల్లమచ్చలు ఉంటే జాగ్రత్త. ఈ చిన్న పురుగు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏపీలోని కొన్ని చోట్ల ఈ పురుగు ఏదైతే ఉందో చాలా డేంజరస్గా కనబడుతుంది. ఏమైనా చిన్న మచ్చలు లాంటి శరీరం మీద ఏదన్నా ఉన్నా కూడా ఇమీడియట్లీ మరి హాస్పిటల్స్లో చూపించుకోవాల్సిన పరిస్థితి. దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మరి రకరకాల జబ్బులు వస్తున్నాయి, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా డాక్టర్లు అందరూ వెతుకుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనందరం కూడా మన వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. ఖమ్మేశ్వరవాన, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలను కూడా ప్రచురించారు. ఇక రేపే విడుదల కాబోతుందంట అఖండ 2. మరి బాలయ్య బాబు అభిమానులు మీరు అందరూ కూడా పండగ చేసుకుంటానికి రెడీ అయిపోయి ఉండుంటారు. ఎందుకంటే అఖండ 1 ఎంత బాగా హిట్ అయిందో మనందరికీ తెలుసు. అఖండ 2 కూడా అదేవిధంగా హిట్ అవ్వాలి. మరి బాలయ్య అభిమానులతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటారు. రేపే విడుదల కానుంది. మరి థియేటర్లో స్క్రీన్లన్నీ బద్దలు కాబోతున్నాయేమో. మరి అఖండ 2 హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఇంకా ఓవరాల్గా చూస్తే రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్
రైతన్న నీకోసం కార్యక్రమంలో తోటలను పరిశీలించి మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. రైతులు యొక్క విలువను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని సీఎం చంద్రబాబు అయితే చెప్తున్నారు. గతంలో 2004లో ఆయన రైతుల గురించి కంటే కూడా ఎక్కువగా హైదరాబాదు, ప్రగతి పదం, అదేవిధంగా హైటెక్ సిటీ మీద కాన్సన్ట్రేషన్ చేసిన దాఖలాలే ఎక్కువ. చంద్రబాబు 2004లో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి రైతులు ప్రజలకు భారతదేశానికి ఉన్న వెన్నుముకయ్య, మరి రైతులను పట్టించుకున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్న తర్వాత ఆయన కూడా కొంత మార్పు చెందారు. రైతుల విషయంలో చంద్రబాబు కూడా ఇప్పుడు ఒక పాజిటివ్ అయితే ఉండి రైతుల యొక్క పరిస్థితి బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని చెప్పి తెలుసుకున్నట్టున్నారు. అంత ముందులో తెలియదని నేను అన్ను. కానీ రాజశేఖర రెడ్డి 2004లో సీఎం అయిన తర్వాత అయ్యారు అంటే కారణం ఏంటంటే అప్పుడులో రైతులకి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పినప్పుడు అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంటు రైతులకు ఇస్తారంట, ఆ తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పిన నేత చంద్రబాబు. మనం గుడ్ ఉంటే గుడ్ మాట్లాడుకోవాలి, బ్యాడ్ ఉంటే బ్యాడ్ మాట్లాడుకోవాలి. బట్ ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మీద రైతుల మీద విశ్వసనీయతను ఇంకా పెంచుకుని రైతులు బాగుంటే మనం బాగుంటామని తెలుసుకుని రైతు అభివృద్ధి ధ్యేయంగా ముందడుగైతే వేస్తున్నారు. దానికి మనందరం కూడా అప్రిషియేట్ చేయవచ్చు. ఇక రోజుకు 5 గంటలు పార్టీకేనంట, పదవుల కోసం సిఫారసుతో పని లేదు. చంద్రబాబు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని గోపాలపురం నియోజకవర్గ నేతలతో ఆయన భేటీలో మాట్లాడారు. నిజమే కదా, ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. అలాంటి కార్యకర్తలు బలం ఉంటేనే ఆ రాజకీయ పార్టీ బాగుంటుంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ కార్యకర్తలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏపీలో మనకు తెలుసు రాజకీయాలు ఎలా ఉంటాయో మనందరికీ కూడా తెలుసు. బాగా ఎప్పుడు కూడా నిరంతరం కూడా చాలా వేడివేడిగా ఉంటాయి, హాట్గా ఉంటాయి రాజకీయాలు. మరి అలాంటప్పుడు సొంత పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి వాళ్ళ భుజస్కంధాల మీద ఉంటుంది. దానిలో ముందు వరుసలో ఉంటుంది టీడీపీ. ఎప్పుడు కూడా కార్యకర్తలను చూసుకోవడంలో ఎంతోమందికి స్ఫూర్తిగా ఉంటుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనే ఒప్పుకున్నాడు, కార్యకర్తలు నేను సరిగ్గా చూసుకోలేకపోయాను, 2.0 వచ్చిన తర్వాత మాత్రం కార్యకర్తలు చూసుకుంటానని ఆయన చెప్పడం జరిగింది. రీసెంట్గా ఎదుగుతున్న జనసేన పార్టీ కూడా ఇప్పటికీ కూడా కార్యకర్తల్ని ఇంకా బాగా చూసుకోవాల్సిన పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే నిజాయితీగా ఉన్నారు, ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాడు, తన సొంత నిధులను సైతం వెచ్చించి ఆయన బాగా చేస్తారనే పేరైతే తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కార్యకర్తల విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సిన బాధ్యత ఉందని బాహటంగానే వినబడుతున్న మాట. కార్యకర్తలే పార్టీకి బలం కాబట్టి మరి ఆ వైపుగా కూడా జనసేన అడుగులు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రానున్న రోజుల్లో కార్యకర్తలని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రతి రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలను వాళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడే వాళ్ళు పైకి ఎదగటం అనేది జరుగుతుంది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు జరిగినాయి, పేపర్లో ఏమేమి ప్రచురించారో మరి చూసాం. ఈరోజు మరి ప్రతిరోజు కూడా వార్తాపత్రికల్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని చదివి విపులంగా విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది వాటి స్పెషల్ ఎప్పుడూ కూడా నిరంతరం జరుగుతూ ఉంటుంది. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. నమస్తే.